మనకి రీసెంట్గా రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కూడా టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చారు కదా. అయితే ఇక్కడ అందరికి కొన్ని డౌట్స్ రైజ్ అవుతా ఉన్నాయి. అదేంటి, అరే రోహిత్ శర్మ 2024-2025 సీజన్లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. దాని తర్వాత చూసుకుంటే ఆస్ట్రేలియా టూర్లో కూడా అసలు లాస్ట్లో సిడ్నీ టెస్ట్లో చూసుకుంటే నేను ఆడలేనని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. సో మరి ఇదంతా చూసిన తర్వాత మరి చాలామంది అనుకుంటుంది ఏంటంటే, అంటే మనకి రోహిత్ శర్మకి టెస్ట్ క్రికెట్ ఆడటం అంత ఇష్టం లేదా అనే డౌట్స్ కూడా అరైజ్ అవుతా ఉన్నాయి. అయితే మనకి మాత్రమే కాదు, మనకి బీసీసీఐ మాజీ సెలెక్టర్ అయిన జతిన్ పరాంజయ్ గారు, సో ఆయన కూడా ఎప్పుడైతే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడో వెంటనే రోహిత్ శర్మతో మాట్లాడాడంట. ఏది నీకేమన్నా అసలు టెస్ట్ క్రికెట్ అంటే ఇష్టం లేదా, అందుకే రిటైర్మెంట్ ఇచ్చావా అని చెప్పేసి అడిగితే రోహిత్ శర్మ ఒకటే అన్నాడంట, నేను అరంగేట్రం చేసిందే ఫస్ట్ టెస్ట్లో, మరి అటువంటి టెస్ట్ క్రికెట్ నాకు ఇష్టం లేదని మీరు ఎలా అనుకుంటున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశాడంట. సో మరి దీంతో రోహిత్ శర్మ చాలా ఫీల్ అయ్యాడు అని చెప్పేసి రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో ఇంటర్వ్యూ ఇస్తూ జతిన్ పరాంజయ్ గారు కూడా మాట్లాడారనమాట. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మీరే అనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేయండి.